హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, థర్డ్ కంపెనీ బయోకాన్ బయాలజిక్స్. ఈ మూడు కంపెనీలలో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. ఫస్ట్ ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఈ ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్లో డేట్ వచ్చేసి 4-5 జూలై 4వ తారీఖు 5వ తారీఖు నాడు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్ రుద్రారంలో మనకి ఈ కంపెనీ దగ్గరే మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఈ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ టీమ్గా మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆపర్చునిటీ ఫ్రెషర్స్కి అండ్ ఎర్లియర్ కెరియర్ ప్రొఫెషనల్స్కి తీసుకోవడం జరుగుతుంది. అంటే 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇండివిజువల్గా ఫర్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి తీసుకుంటారు. దీనికి ఈ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది చూద్దాం. క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలనేది చూద్దాం. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 0 to 1 year ఎక్స్పీరియన్స్ అనేది క్యూసీ ఫంక్షన్స్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా మనకి క్యూసీ ఫంక్షన్స్ గురించి తెలిసి అనేది వాటి గురించి నాలెడ్జ్ అనేది క్లియర్గా మనకి తెలిసినట్టయితే ఇవి వీళ్ళు ఈ కంపెనీలోకి మనకు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ బేసిక్ ల్యాబొరేటరీ టెక్నిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి స్ట్రాంగ్గా మనకి నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ షిఫ్ట్ల ప్రకారం రిలేటెడ్ ఎన్విరాన్మెంట్లో మనకి షిఫ్ట్ల ప్రకారం వేయటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీలో మనకి ప్రొడక్షన్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లోకి మనకి తీసుకోవడం జరుగుతుంది. జూలై 6వ తారీఖు నాడు సండే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలు నిర్వహించే లొకేషన్ వచ్చేసి హెచ్ఆర్జే సరోవర్ ప్రోటికో ఇండోర్, ఫ్లాట్ నెంబర్ 562, మహాత్మా గాంధీ రోడ్, రేజల్ సర్క్యూర్, నెహ్రూ పార్క్ 2, సీతాబాగ్ కాలనీ, ఇండోర్, మధ్యప్రదేశ్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. కాకపోతే మనకి జాబ్ లొకేషన్ అనేది మాత్రం గ్రాన్యూల్స్ లైఫ్ సైన్సెస్, షామీర్పేట్, హైదరాబాద్లో మనకి జాబ్ లొకేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనికి ఈ కంపెనీలోకి రిక్వైర్మెంటు, రోలు, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, మిషన్స్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్గా చూద్దాం. గ్రాన్యూల్స్ రోస్టర్ కటింగ్కి రిక్వైర్మెంట్కి ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ రోల్ అనేది ఉండాలి, ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఏ, డిప్లొమా, డి ఫార్మా, బీఎస్సీ, బీ ఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి మిషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండాలంటే ఆర్ఎంజీ గురించి, ఎఫ్బీబీ గురించి, ఎఫ్బిడి గురించి, క్రస్టర్ కటింగ్ గురించి, రోల్ కంపాక్టర్ గురించి, వీటి గురించి అనేది స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంప్రెషన్లో ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ రోల్ అనేది ఉండాలి. ఐటీఏ, డిప్లొమా, డి ఫార్మా, బీఎస్సీ, బీ ఫార్మా మనకు క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫెట్టే, క్రోష్, కిల్లెన్ అండ్ కడ్మా వీటి గురించి అనేది మన స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. కటింగ్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్గా మనకి రోల్ అనేది ఇస్తారు. ఐటీఐ, డిప్లొమా, డి ఫార్మా, బీఎస్సీ, బీ ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బాటిల్ అండ్ బ్లిస్టర్ ప్యాకింగ్లో ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు, రోల్ అనేది. ఐటీఐ, డిప్లొమా, డి ఫార్మా, బీఎస్సీ, బీ ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో బ్లిస్టర్ ప్యాకింగ్లో కార్డినేటర్, బీక్యూఎస్, ఐఎంఏ ప్యాకింగ్ వీటి గురించి అనేది క్లియర్గా తెలిసి ఉండాలి. బాటిల్ ప్యాకింగ్లో సివిజీ, ఫార్మా ప్యాక్, లేబులింగ్ గురించి క్లియర్గా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. క్యాప్సల్ ఫిల్లింగ్ ఇన్స్పెక్షన్లో ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్గా మనకి రోల్ అనేది డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. ఐటీఏ, డిప్లొమా, డి ఫార్మా,
బీఎస్సీ బీ ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీటిలో మనకి ఈ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి ఇన్స్పెక్షన్ గురించి ఏఎఫ్ 90T, ఏఎఫ్ 150T, జెడ్ఆర్ఓ 200, టీటీఎస్, బ్యాండ్ సీలింగ్ వీటి గురించి అనేది మనకు స్కిల్గా నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది రోల్ అనేది ఇస్తారు. బీఎస్సీ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. క్యూఎంఎస్, ఐపీ, ఎఫ్పి, ఆర్ఎం, జిఎల్పి, మైక్రో మిషన్స్ అండ్ వాటి గురించి అనేది మనకి నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది కలిగి ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో టీమ్ మెంబర్గా మనకి రోల్ అనేది ఇస్తారు. బీఫార్మసీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఐపీ, క్యూఎంఎస్ వ్యాలిడేషన్ గురించి మనకి నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. మనకి కన్ఫామ్గా వాళ్ళు ఫార్ములేషన్ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళని ఎలిజిబుల్ తీసుకోవడం జరుగుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఇంక్రిమెంట్ లెటర్, 3 months పే స్లిప్లు, ప్రీవియస్ ఆర్గనైజేషన్ రిలీవింగ్ లెటర్, సర్వీస్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కానీ పనుకోండి ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అటెండ్ చేయడం జరుగుతుంది. వర్క్ అనేది షిఫ్ట్ల ప్రకారం ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి మనం వెళ్ళాలి. స్పాట్లో మనకు ఆఫర్లు అనేది మనకు సెలెక్ట్ చేసి ఇస్తారు. ఓఎస్డి ఫార్ములేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఇంటర్వ్యూకి రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రాన్యులేషన్ ఇండియా లిమిటెడ్లో లైఫ్ సైన్స్లో ఇండోర్లో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి బయోకాన్ బయాలజిక్స్. ఇది సండే రోజున జూలై 13వ తారీఖు నాడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చి బయోకాన్ హౌస్, సెమికాన్ పార్క్, ఎలక్ట్రానిక్ సిటీ, ఫేజ్ 2, బెంగళూరు. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వీటిలో పొజిషన్లు వచ్చేసి ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పొజిషన్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్కి ఆర్పిహెచ్పిఎల్, సెంట్రిఫీజ్, ఫార్మెంటర్, ఐసోలేటర్, టైపోఫిల్లర్, యుఎల్స్, క్యాటిడ్స్, పిఎఫ్ అంటే ప్రెజర్ ఫిల్టర్, ఫిల్లింగ్, ఇంజనీరింగ్, క్యూఎంఎస్, యూటిలిటీస్, ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ వీటి గురించి అనేది నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీళ్ళు ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఇన్స్ట్రుమెంటేషన్ ఆటోమేషన్కి ఆర్పిహెచ్పిఎల్సి కాలం, సెంట్రిఫీజ్, ట్యాంక్ ఆటోమేషన్, ఆటోక్లవ్, పిఎల్సి, స్కాడా, హెచ్ఎంఐ, బిఎంఎస్, ఈఎంఎస్, హెచ్విఎస్సి గురించి మనకి క్లియర్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఆటోమేషన్కి సంబంధించి వీటి మీద స్కిల్స్ అనేది ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోకి డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ ప్రాసెస్ గురించి మనకి స్కిల్గా తెలిసి ఉండాలి. ప్రాసెస్ ఇంజనీరింగ్ ఎంఏబిఎస్ గురించి స్కిల్స్ అనేది నాలెడ్జ్ తెలిసి ఉండాలి. డిపి ఫినిష్ అంటే మెడికల్ డివిఎస్, డిపి ప్యాకింగ్, యూస్వల్ ఇన్స్పెక్షన్ వీటి గురించి అనేది క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లకి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ గురించి తెలిసి కన్ఫామ్గా ఉండాలి. ఆస్పెటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐసోలేటర్, ఆటోక్లవ్, ఫిల్లింగ్, సీలింగ్ గురించి అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో కన్ఫామ్గా తెలిసి ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోకి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే ఈ డిపార్ట్మెంట్లకి ఎంఫార్మా, బీఫార్మా, బీఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, డిప్లొమా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మనకి బయోకాన్ బయాలజికల్లో మనకి ఇంటర్వ్యూలు అనేది నిర్వహించి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మనకి మొత్తం వచ్చేసి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ గ్రాన్యులేషన్ ఇండియా లిమిటెడ్, థర్డ్ కంపెనీ బయోకాన్ బయాలజిక్స్. ఈ 3 కంపెనీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.